హైదరాబాద్ కోంపల్లిలో విషాదం చోటు చేసుకుంది. పెదనాన్న వేధింపులకు యువతి బలైపోయింది. తండ్రి తీసుకున్న అప్పు చెల్లించాలని ఒకటే ఒత్తిడి చేశారు పెదనాన్న. ఇంట్లో ఎవరు లేని సమయంలో అసభ్యకర ప్రవర్తన, దీంతో మనోవేదనకు గురై అంజలి ఆత్మహత్య చేసుకుంది. నాన్నని కూడా పెదనాన్ని చంపాడంటూ కూడా తను రాసిన ఒక లేఖ అయితే బయటకొచ్చింది. వాడికి ఖచ్చితంగా శిక్ష పడాలు అంటూ కూడా ఆ లెటర్లో భావోద్వేగంగా రాసింది. చనిపోతున్నందుకు క్షమించాలని అమ్మను అంజలి కోరింది. సొంత పెదనాన్న దాష్టికానికి ఓ బాలిక నిండు ప్రాణం బలైపోయింది. తన పెదనాన్న అవమానించారని ఆత్మహత్యకు పాల్పడింది అంజలి. నిజామాబాద్ జిల్లా వర్ణికి చెందిన ఓ కుటుంబం ఉపాధి కోసం కోంపల్లికి వలసొచ్చి నివసిస్తోంది. ఈ దంపతుల పెద్ద కుమార్తె స్థానికంగా ఉన్న ఓ కార్పొరేట్ కళాశాలలో ఇంటర్మీడియట్ 2వ సంవత్సరం చదువుతోంది. గతేడాది రోడ్డు ప్రమాదంలో బాలిక తండ్రి మరణించడం జరిగింది. ఆయన బతుకున్నప్పుడు తన అన్నతో కలిసి మేడ్చల్లో ఫినాన్స్లో కొంత రుణం తీసుకోవడం జరిగింది. తండ్రి మరణం తర్వాత ఆ అప్పు విషయం మాట్లాడాలనే నెపంతో తమ్ముడి ఇంటికి రావడం మొదలుపెట్టాడు. ఆ అన్న ఈ క్రమంలో ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి బాలికను లైంగికంగా వేధించేవాడట. అతని వేధింపులు రోజురోజుకు ఎక్కువ కావడంతో ఆ బాలిక తీవ్ర మనోవేదనకి గురైపోయింది. ఈ నరకాన్ని భరించలేక ఇంట్లో ఎవ్వరు లేని సమయంలో ఉరివేసుకుని ప్రాణాలు తీసుకుంది అంజలి.